హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు, టూరిస్ట్ ఆప్టింగ్ డ్రైవర్ని. ఇప్పుడు మనం అన్నవరం వరకు ప్రయాణం సాగుతున్నది. తిరుపతి ఇది 31సారి భోగాపురం నుండి పెద్ద గురువు గారు ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను. చాలా అదృష్టం 31సారి కార్ ఆప్టింగ్కి తిరుపతి వెళ్ళడం, అలాగే గురువులతో వెళ్ళడం చాలా ఆనందకరం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇంత అవకాశం గురువులతో ప్రయాణం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మన విజయవాడ గుడి కొండ వరకు ప్రయాణం సాగుతున్నది. తిరుపతి చాలా ఆనందంగా సంతోషంగా ప్రయాణం సాగుతున్నది. మధ్యాహ్నం లంచ్ టైంకి మీకు అందరికీ తెలుసు కదా, చిలకలూరుపేట అని గుంటూరు దగ్గరలో లెఫ్ట్ సైడ్ మంచి భోజనం హోటల్ ఉన్నది. మీరు ఎవరైనా సరే లంచ్ టైంకి దగ్గరలో ఉంటే మాత్రం చిలకలూరుపేట దగ్గర లెఫ్ట్ సైడు వెజ్ భోజనం కంపల్సరీగా మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ తిరుపతి ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. చాలా చక్కగా మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 కల్లా తిరుపతి ఈవినింగ్ రీచ్ అయ్యాము. ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఇప్పుడు మేము ఫ్లైఓవర్ వెళ్ళేది కొత్తగా కట్టారు ఫ్రెండ్స్. ఇది బెంగళూరు టు అలాగే చెన్నై టు వచ్చే 4 రోడ్ల సెంటర్ కలిసేది ఈ సర్కిల్. ఇక్కడి నుండి స్వామివారు ఆలయానికి వెళ్తున్నాము. ఎందుకంటే చాలామంది ఈ సర్కిల్లోకి రాగానే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ పడకుండా క్లియర్గా స్వామివారి ఆలయానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ సింహద్వారం అలిపిరి గేట్ దగ్గర మెయిన్ సింహద్వారం వరకు వచ్చాము ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్. మెయిన్ సింహద్వారం దగ్గర లెఫ్ట్ సైడ్ తిరిగితే బెంగళూరు వెళ్ళే రూట్ ఇది. అక్కడి నుండి కూడా మీరు అరుణాచలం అవన్నీ వెళ్ళే రూట్లో చెన్నై వెళ్ళే రూట్ కూడా మధ్యలో ఒక కటింగ్ ఉంటుంది. చాలా చక్కగా ప్రయాణం ఆనందంగా 31సారి కారులో ఈ గేట్ దాటడం చాలా ఆనందకరం. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఆ అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఈ రూపంలో ఈరోజు భోగాపురం గురువుగారితో చాలా చక్కగా ప్రయాణం సాగి చేరుకున్నాము. ఇప్పుడు హలో గాయ్స్, నేను ఇది 31సారి రావడం చాలా ఆనందం. మీరు రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. మంచి మంచి వీడియోలు పుణ్యక్షేత్రాలన్నీ మీకు చూపిస్తున్నాను. ఇలాగ ఇంకా ఎక్కువ చూపించాలంటే మీ సపోర్ట్ నాకు అవసరం. మినిమం నాకు క్వాలిటీ లేకపోయినా, మినిమం ఫోటో క్లారిటీ వీడియో క్వాలిటీ లేకపోయినా నా దగ్గర ఉన్న కెమెరాతోని తీసే మీకు పెడుతున్నాను. తప్పుగా అనుకోకండి. పెద్దగా నాకు మాట్లాడడం తెలియదు, కానీ ఏదో వచ్చిన వరకు మాట్లాడి మీకు పెడుతున్నాను. ఇప్పుడు కొండపై కింద నుండి కొండపై వరకు ప్రయాణం చాలా నీట్గా తాజాగా జరిగింది. కొండపైకి వెళ్ళగానే ఈ సింహదూరం దాటగానే మనం ఎక్కడికి వెళ్ళాలనేది బోర్డులు కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడు మనం ఏ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము అని ఇక్కడ గేటు దాటగానే లెఫ్ట్ సైడ్ బోర్డులు ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే అది బోర్డు చూసుకొని డిసైడ్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. స్వామివారు కొండపైకి వెళ్ళిపోయాము మేము. చాలా చక్కగా కార్ పార్క్ చేసి ఇప్పుడు టిఫిన్ చేయడానికని టీటీడీ ఆఫీస్ ఉంటుంది. ఆ దగ్గరలో చాలా ఎక్కువ షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా చేపలు వేసి లైన్గా అందరూ పిలుస్తారు, మా దగ్గరికి రండి అని. మీకు ఎవరి దగ్గర నచ్చితే అక్కడికి వెళ్ళొచ్చు. అదే దారిలో టీటీడీ వాళ్ళు అదే గుండెలు కొట్టే ప్లేస్ దగ్గరికి కూడా వెళ్ళి ఎంత ఉంది లైను ఏంటి పొజిషన్ అని తెలుసుకొని జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఈ టైంలో అవుతుందా లేదా అని ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చాము. చాలా చక్కగా దర్శనాలకి చాలా వేల మంది భక్తులు రాత్రి పగలు అనకంట స్వామివారు దర్శనాని కోసం జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం చాలా బాధాకరం కాదు. ఏ టైం అయినా సరే ఎప్పుడు కూడా సంతోషంగా జనాలు ఎంత బాధలో ఉన్నా స్వామివారు కొండపైన చాలా ఆనందంగా ఉంటారు. అవన్నీ మర్చిపోయి స్వామి నందుల్లో ఆనందంగా గడుపుతారు. నాకు పెద్దగా మాట్లాడడం తెలియదు, కొన్ని మధ్యలో మిస్టేక్ వస్తుంటాయి, క్షమించండి. ఇప్పుడు మన టీటీడీ ఆఫీస్ దగ్గరలోనే మన తలనేల ఆఫీస్ ఉంటుంది. తలనేల పక్కనే
ఈ అన్నదానం కూడా పెడతారు. ఇప్పుడు నేను 32సారి తిరుపతి కొండపైన గుండు కొట్టించాను. ఒకసారి ట్రైన్లో, 31సారి కారులో రావడం, తిరుపతి ఆలయంలో గుండు కొట్టించడం చాలా అదృష్టం. ఇప్పుడు మేము రూము నుండి స్వామివారు దగ్గరికి అన్నప్రసాదం తిందామని వెళ్తున్నాము. అలాగే ఇది అన్నప్రసాదం రైట్ సైడ్ కనబడుతున్నది అన్నప్రసాదం హాలు. చాలా చక్కగా ఎన్ని లక్షల మంది వచ్చినా స్వామివారు వద్దు అనకంట వేల వంకిల్లో ఉన్నా వెయిటింగ్ లేకుండా భోజనం పెడతారు. మేము ఆ దగ్గరలోనే వరాల స్వామి ఆలయానికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ చాలా చక్కగా దర్శనమైంది. గురువుగారు అన్నారు, వరాల స్వామి బ్యాక్ సైడు కొన్ని ఆలయాలు ఉంటాయి, నదిలో నీళ్లు జల్లుకొని కాలు కడుక్కొని దర్శనం చేసుకొని వద్దామన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని చెట్టు దగ్గర చుట్టూ ఆలయాలు ఉన్నాయి. అమ్మవారు పసుపు కుంకాలు పెట్టి మేము రౌండ్గా 3 సార్లు తిరిగి దర్శనం చేసుకొని చక్కగా ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్ళాము. కానీ నేను 31సారి వెళ్ళినా ఈ ప్లేస్కి అయితే నేను వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఈ నీటి దగ్గరికి కూడా వెళ్ళలేదు, గంగా దగ్గరికి. కానీ గురువుగారు దయ వల్ల ఈరోజు ఈ గంగా నది ఈ ప్లేస్కి నేను వెళ్ళాను. ఎంతోమందితో వెళ్ళాను, కానీ గురువులతో వెళ్ళడం వల్ల ఇలాంటి విశేషాలు అన్నీ మనకి తెలుస్తాయి ఫ్రెండ్స్. అందుకే అంటారు, గురువుల్ని, అమ్మా నాన్నని, మనకంటే పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ వెళ్ళాలి. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ వెళ్తే మన లైఫ్ సంతోషంగా, ఆనందంగా ముందుకి సాగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా గురువుగారు, భోగాపురం గురువుగారు చెప్తూనే ఉంటారు, విలువలు కాపాడుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు అని. ఆ గురువుగారు మైండ్తోనే చెప్పిన మాటలతోనే నేను ముందుకి వెళ్ళి ఇంతవరకు కాలం నా లైఫ్లో ఇంతవరకు ముందుకు వచ్చానంటే కారణం కూడా గురువుల దయ వల్ల నేను ఈ విధంగా ముందుకు వచ్చాను. చాలా సంతోషం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏంటి అసుకు అనుకోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ గురువులు గారు, మన భోగాపురం గురువు గారు సూర్యనారాయణమూర్తి గారు అంటారు, కొంతమంది బిఎన్ఎస్ మూర్తి గారు అంటారు. వీళ్ళతో ప్రయాణం ఈ తిరుపతి ఒకటే కాదు, ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగాను. వాళ్ళ ముందు నేను నడవడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మన ఇండియాలో అస్సాం కామాక్షమ్మ తల్లి, కలకత్తా కాళమాత తల్లి, చాలా వరకు రాష్ట్రాలు, మహారాష్ట్ర, బెంగళూరు ఇవన్నీ చాలా వరకు వెళ్ళారు. చాలా ఆనందంగా అనిపించింది. అలాగే వాళ్ళు తీసుకొని మళ్ళీ తిరుపతి రావడం చాలా ఆనందం. ఎందుకంటే పెద్ద పెద్ద గురువులతో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటూ పోవడం అనేది అది నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో చెప్తున్నాను. అది తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఈరేంటి తిరుపతి గురించి చెప్పకంటే గురువుల గురించి చెప్తున్నారని తప్పుగా అనుకోకండి. నా లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ముందుగా ఇది స్వామివారు ఆలయం దగ్గరికి వచ్చి మేము నైట్ దర్శనం అయిపోయింది, కానీ వీడియో తీయడానికి కానీ అలాగే వరాల స్వామి దర్శనం కోసమని ఈరోజు మధ్యాహ్నం ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర దర్శనానికని వచ్చాము. స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇది చాలా ఆనందంగా, సంతోషంగా దర్శనం కంప్లీట్ అయింది. అలాగే వరాల స్వామి కూడా దర్శనం కంప్లీట్గా చేసుకున్నాము. తిరుపతి కొండపైన చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే సింహదూరం ఎదురుగా అలాగే ఆంజనేయ స్వామి ఎదురుగా రీల్స్ కోసం, వీడియోల కోసం, ఫోటో పిచ్చి కోసం పిల్లల్ని వదిలేస్తున్నారు. ఆ టైంలో చాలామంది పిల్లలు తప్పుదారులు పడుతున్నారు. ఆ టైం 1 గంట 2 గంటలు ఒక కన్న తల్లికి 1 సంవత్సరం 2 సంవత్సరం పిల్లలు కనబడకపోతే ఎంత బాధగా ఉంటుందో అనేది ఊహించలేము. అలాంటి కండిషన్లు జరుగుతున్నాయి, అలాంటి సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది పిల్లలు వదిలేసి ఆ విధంగా అక్కడ ఫోటోల కోసం, రీల్స్ కోసం ఆ విధంగా మాడ వీధుల్లో చేయడం చాలా తప్పు. మనం అదృష్టం బాగుండి పిల్లలు మనకు దొరికితే చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాం. లేదంటే తిరుపతి కొండమైన బాబుని పిల్లల్ని వదిలేసి మనం ఇంటికి వెళ్ళాలి. అలాంటి తప్పు పని ఎవరు చేయకూడదని ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్.
ఎందుకంటే తిరుపతి దేవస్థానంకి వస్తే మనం ఎక్కడున్నామో ఏ లోకంలో ఉన్నామో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాడీలో ఎన్ని పెయిన్స్ ఉన్నా సరే మనం అన్నీ మర్చిపోయి స్వామివారు సన్నిధిలో మైండ్తో ప్రశాంతంగా బతకాలని నేను అనుకుంటున్నాను. అలాగే మీరందరి కోసం నేను కూడా ఎప్పుడు మంచిగా కోరుకునేవాడిని ఫ్రెండ్స్. ఒక డ్రైవర్నైనా సరే నాకు ఈ టైంకి 32 సార్లు కొండపైకి వచ్చే అవకాశం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది టీటీడీ వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడే ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రూమ్లో ఉంటప్పుడు కూడా టీటీడీ అని ఒక టీవీ ఛానల్ మనకి లైవ్ ప్రోగ్రామ్ వేస్తారు. స్వామివారు ఏదైనా పండగ రూపంలో కానీ లేకపోతే ఉత్సవాల రూపంలో కానీ లేకపోతే పెద్ద పెద్ద గురువులు వచ్చి ప్రసంగం ఇస్తప్పుడు కానీ ఈ ప్లేస్లో కూర్చొని లైవ్ ప్రసంగం అనేది ఇస్తారు. మన కోసం మన ప్రజల కోసం చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసంగాలు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఎంతో అదృష్టంగా చేసుకుంటేనే మన తిరుపతి కొండపైకి వచ్చే ప్రసంగం ఇచ్చే అదృష్టం వాళ్ళకి వచ్చింది. అలాగే మీరందరూ బాగుండాలని నేను నా కోరిక. ప్రతి ఒక్కరు కూడా ఏమీ చిన్న చూపు అనుకోకండి ఫ్రెండ్స్. మనకి మనమే గొప్ప. మనం పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఎన్నో రూపంలో మనకి వెంకటేశ్వర స్వామి అండగా ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పవలసింది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. చాలామంది భక్తులు తిరుపతి దర్శనం చేసుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోకుండా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము ఒక ఆలయం ఉన్నది. అందరూ కూడా కంపల్సరిగా ఇక్కడికి వచ్చి ఎదురుగా స్వామివారి ఎదురుగా ఎల్ఐసి ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. టీటీడీ బుక్ స్టోర్ కూడా ఒకటి ఉంటుంది. ఆ పక్కనే 20 రూపాయలు పెట్టి ఒక కూరకాయ కొని ఇక్కడికి వచ్చి ఒక 10 రూపాయలు ఇట్టి హారతి వెలిగించి స్వామివారికి టెంకాయ కొట్టి తీర్థం పిచ్చుకొని వెళితే చాలా ఆరోగ్యంగా ఉంటారని కొంతమంది గురువులు చెబితేనే విన్నాను. మీరు కూడా ఈ హారతి అనేది తీసుకోండి. తిరుపతి కొండలో ఎక్కడ కూడా ఉండదు, కొండపైన ఇక్కడ తప్ప ఈ ప్లేస్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. స్వయంగా స్వామివారు ఆలయం దగ్గర కూడా మనం హారతి తీసుకోలేము కాబట్టి ఇది మన స్వామివారు హారతి అనుకొని తీసుకొని తలకు పెట్టుకుంటే చాలా మైండ్ ప్రశాంతంగా అవుతుందని చాలా గురువులు చెప్తూనే విన్నాను. ఇది మన ఆంజనేయ స్వామి ఆలయం. ఇది చాలా సత్యమైన ఆలయం. కంపల్సరిగా మనకి ఎన్నో ఇదిగా ఇక్కడ కొండంత బలం వస్తూ కొండంత పుణ్యాన్ని మనం తీసుకెళ్ళే ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో కూడా నిత్యం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్. తిరుపతి కొండపైకిన ఎవరు వెళ్ళా మీరు టైం కేటాయించండి. 1 స్వామివారు, 2 వరాల స్వామి, 3 ఆంజనేయ స్వామి. మీకు అవకాశం ఉంటే కొండపైన చుట్టూ ఒక 5 వేతర్లు ఉంటాయి. పాపాల గంగాని స్వామివారి పాదాలని అలాగా 4-5 వేతర్లు ఉంటాయి. అవి కూడా దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారని ఒక ఆప్టింగ్ డ్రైవర్గా కోరిక. మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది వచ్చి రూమ్లో ఉండిపోతారు. ఆ టైంలో వర్షం పడిందని షాపింగ్ చేయలేమని అనుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ మీకు అందరికీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడు షాపింగ్ మాత్రం ఏ వర్షం వచ్చినా ఆటంకం లేకుండా షాపింగ్ అంతా చాలా చక్కగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ ప్లేస్ గుర్తుంచుకోండి. గురువుగారు మీకు అందరికీ చూపిస్తున్నాను. ఇది నేను తీసుకొచ్చే గురువుగారు ఇతనమాట. ఎందుకంటే అమ్మగారు గురువుగారు చాలా కాలం నుండి నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుండి నేను వాళ్ళతో జర్నీ చేస్తున్నాను. గురువుగారికి ఈ రూపంలో పాదాపు వందనాలు గురువుగారు. ఎన్నో రూపంలో నాకు అవకాశం ఇచ్చి మీతో పాటు నన్ను తీసుకెళ్ళడం చాలా ఆనందంగా గడుపుతున్నానని మీకు చెప్పలేకపోయినా ఈ వీడియోలో ద్వారాగానే మీకు చెప్తున్నాను గురుగారు. చాలా చాలా థ్యాంక్స్ గురుగారు ఎంత అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీతో పాటు ముందుగా ఇంకా ప్రయాణం సాగి ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు కాకపోయినా కొన్ని నేను బతుకున్నంత వరకైనా మీ ప్రయాణం ముందు నేను ఉండాలని ఆశిస్తున్నాను. తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మీరందరూ ఏంటి గురువుల గురించి చెప్తున్నాడు ఎక్కువ అని, మీరు కూడా ఈ విధంగా పాటించండి, ముందుకు వెళ్తారు.
అలాగే దేవుడు ఎప్పుడు కూడా మన డైరెక్ట్గా వచ్చి ఇది చెయ్యి అది చెయ్యి అన్నారు. ఇలాంటి గురువులు మనం పంపించితే వాళ్ళు మనసుతో మనకు చెప్పించి మన మనసు మారి ఆ విధంగా నడుచుకోవాలని ఆ విధంగా ముందుకు వెళ్తాము. మీరు కూడా ఆ విధంగా ఆలోచించండి ఫ్రెండ్స్. నాకు సమయంగా మాట్లాడడం రాదు, అదొకటే నేను మిమ్మల్ని అందరిని 10 సార్లు అడుగుతున్నాను. ఇప్పుడు మనం లడ్డూ కౌంటర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్ ఇది. మొబైల్స్ అని పర్సులని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే లడ్డు దగ్గర మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది తూపులాట జరుగుతుంది. కానీ దయచేసి విలువైన వస్తువులు ఏమున్నా మీ దగ్గర రూమ్లోనో లేకపోతే మీ కారులోనో ఎక్కడ పెట్టి వెళ్ళండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ పెట్టారు ఫ్రెండ్స్. చాలామంది డబ్బులు లేకుండా టికెట్ లేకుండా వచ్చి కొన్ని వేల వందలు లడ్డూలు తీసుకొని వెళ్ళిపోయి బ్యాగ్లో అమ్ముకుంటున్నారంట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆధార్ కార్డు ఉంటేనే లడ్డు వస్తుంది. తర్వాత ఫ్రీ టికెట్ ఉండాలి, లేకపోతే 300 రూపాయల టికెట్ ఉంటే మనకి ఎన్ని కావాలన్నా ఇస్తారు. ఏమీ లేకుండా కానీ వెళ్తే మాత్రం లడ్డూలు ఎక్కువ రావు. చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఫ్రెండ్స్. తిరుపతి దర్శనం సంతృప్తంగా దర్శనం అంతా కంప్లీట్గా చేసుకున్నాము. ఆలయం చుట్టూ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయి. తిరుపతి అన్నదానం కూడా తిన్నాము. చాలా చక్కగా ప్రయాణం సాగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. మరికొన్ని గంటల్లో కిందకి దిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము అనుకున్నాము. కానీ గురువుగారు అరుణాచలం వెళ్ళి గిరియాత్ర చేద్దామని అన్నారు. ఇక్కడ నుండి అరుణాచలం వెళ్తాం ఫ్రెండ్స్. ఇది మన తిరుపతి కొండపైన అన్నదానం రూమ్. చాలా ఆనందం అనిపించింది. 32 సార్లు అన్నదానం స్వామివారి సన్నిధిలో తిన్నాను. ఇప్పుడు మనం తిన్న తర్వాత ఇది మనకి తిరుపతి కొండపైన మ్యాపు ఈ విధంగా స్క్రీన్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ ఆలయం ఉన్నాయో అన్నది ఇందులో ఉంటాయి. మీరు లోకల్గా వస్తే మామూలుగా ట్యాక్సీలో బుక్ చేసుకుంటే మీరు అవన్నీ చూడొచ్చు. చాలా చక్కగా తిరుపతి కొండ పైన ప్రయాణం సాగింది. ఇప్పుడు చలో అరుణాచలం. మీరు రాంబాబు టూరిస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, అలాగే ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అనే ఒక యూట్యూబ్ ఛానల్, 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. సపోర్ట్ చేయండి. మరొకొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుసుకొని మరొకొచ్చే ముందు వీడియోలో కొన్ని జాగ్రత్తలు చెప్పండి. ఈ ఆప్టింగ్ డ్రైవర్గా ఎంతకంటే మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి సపోర్ట్ చేయండి, షేర్ చేసి ఇంకా ముందుకి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.